విద్యార్థులు అండ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే టీచింగ్ చేసేవాళ్ళు అంటే మెళకువలు ఎటువంటి మెళకువలు పాటిస్తే పురోగతి సాధించవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అడిగినట్లు బెస్ట్ ప్రశ్న చెప్పాలంటే, ఎందుకంటే మనం ఒక సైడే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు, ద రిసీవర్స్ అండ్ విద్యార్థి అంటే అర్థించేవాడు కాబట్టి నేర్చుకోవాలి అనేది మంచి ప్రశ్న. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక టీచరే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. టీచర్ అనేవాడు ఒక బాయ్ లాంటివాడు అండి. ఈజ్ లైక్ ఎ వెల్. ద మోర్ యూ టేక్ ఆఫ్ అంటే మనం ఎంత తోడితే అంత వస్తుంది జ్ఞానం బేసిక్గా. ఎట్ ద సేమ్ టైం టీచర్ కూడా తన బావిని ఎప్పటికప్పుడు మనం బావిలో పుడిక తీయాలంటాం కదా, టు హ్యావ్ ద ఫ్రెష్ వాటర్ యూ నీడ్ టు మేక్ షూర్ యువర్ ఫ్రెష్. టీచర్గా మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన విషయం అప్ టు డేట్ ఉండడం. నేను ఇంకా అప్పటిలాగానే 50 years బ్యాక్ ఎలా చెప్పాను ఇప్పుడు అలాగే చెప్తానంటే పిల్లలకి అర్థం కాదు. సిచ్యువేషన్స్ ఆర్ చేంజింగ్. ఎగ్జాంపుల్స్ కూడా అలాంటివే చెప్పాలి మనకి. మీరు ఏదో ర్యాపిడ్ గ్రోత్ గురించి మాట్లాడాలనుకోండి, ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడండి అంతే తప్ప ఇప్పుడు హనుమంతుడు వేగంగా పరిగెత్తేవాడని చెప్తే రిలేట్ కాదు. మీకు అర్థమవుతుందా? రిలేటబుల్ ఉండాలి ఎప్పుడైనా. మన ఒక టీచర్కి ఉండాల్సిన ఫండమెంటల్ లక్షణం కరెంట్ ఉండాలి. కరెంట్ ఇన్ ద సెన్స్ ప్రస్తుతానికి అప్లికబిలిటీ ఉండాలి, రిలేటెడ్ అయి ఉండాలి. స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇంతకు ముందు మనకు తెలిసిన స్పోర్ట్స్ క్రికెట్, హాకీ మాత్రమే, కొన్ని లైక్ పాపులర్ స్పోర్ట్ అంటే. కానీ ఇప్పుడు అలా లేదు. షూటింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఒలింపిక్స్ లో షూటింగ్ మెడల్స్ వచ్చాయంటున్నాం, లాంగ్ జంప్ గురించి, హై జంప్ గురించి, అథ్లెటిక్స్ గురించి, ఎవ్రీథింగ్ ఈస్ గ్రోయింగ్. సో ఐ థింక్ టీచర్కి ఉండాల్సిన ఫండమెంటల్ లక్షణం ఏంటంటే అప్ టు డేట్ ఉండడం. నన్ను అడిగితే స్టూడెంట్ కంటే ఎక్కువ టీచర్ ఎక్కువ చదవాలి. అప్పుడే స్టూడెంట్ నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే, ఒక ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి ఉపయోగపడుతుంది. అది విద్యార్థి ఎక్కడి నుంచి నేర్చుకుంటాడండి? విద్యార్థి మీ దగ్గరకు వస్తున్నాడు, అడుగుతున్నాడు, హీఈస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. యు ఆర్ ద వన్ టు హెల్ప్. ఇప్పుడు బ్యాంకర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి కానీ లెండర్ దగ్గర ఉండవు కదా. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తున్నాం లోన్ తీసుకోవడానికి, లోన్ తీసుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా, ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా? ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. అలాగే జ్ఞానం కూడా ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలి, అప్పుడే ఇవ్వగలరు. అది తెలుసుకోవాలి. కాకుండా ఓల్డ్ మెథడాలజీస్లో ఉంటాను నేనంటే వర్కౌట్ అవ్వదండి. వెరీ హానెస్ట్లీ చెప్తున్నాను నేను. కిండిల్ చూస్తున్నారు పిల్లలు, యాప్ ఓపెన్ చేసి చదువుకుంటున్నారు, ఆన్సర్స్ అడగట్లేదు. నిన్న మా పాప అడుగుతుంది, చంద్రుడికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే ఏం చెప్పారు? నేను చెప్పే లోపు తను చెప్పేసింది గూగుల్లో కొట్టేసి. సో దట్స్ హౌ థింగ్స్ ఆర్ గ్రోయింగ్. మనం ఇంకా ఓల్డ్ వేలో ఉంటే కష్టం. 4 లక్షలు 10 లక్షలు సమ్వేర్ ఏదో కిలోమీటర్స్ ఉంది అనుకోండి, అది నేను చెప్పే లోపు తను అంత ఫాస్ట్గా ఉంది జనరేషన్. అండ్ షీఈ్ ఓన్లీ 6 years old. తనే అంత ఫాస్ట్ ఉంటే ఇప్పుడు ఒక టీనేజర్ ఎంత ఫాస్ట్ ఉంటారు? వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎ పూర్ టీచర్ కంప్లైన్స్, అన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్. పూర్ టీచర్ మాత్రమే విద్యార్థులు ఇతను బాగాలేదు అతను బాగాలేదు అని కంప్లైంట్ చేస్తారు. మనకి సాధ్యం కానప్పుడు మాత్రమే మనం కంప్లైంట్స్ చేస్తాం. యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అట్లీస్ట్ ఇది కాదు నాన్న ఇలా అని. ఎ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా విషయాన్ని మీరు చెప్పేటప్పుడు డెమాన్స్ట్రేట్ చేయండి. ఒక వెనియర్ క్యాలిపర్స్ గురించి చెప్పాలి, మీరు తీసి చూపించండి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాలి, చేసి చూపించండి. ఇట్స్ ఈజీ టు లెర్న్ కదా, ప్రాక్టికల్గా ఈజీగా నేర్చుకుంటాం. మీరు అందరూ మంచిగా వెల్ డ్రెస్డ్ అప్పుడు ఉండాలి అని నేను చెప్పాలనుకోండి, ఫస్ట్ నేను వెల్ డ్రెస్డ్ అప్పుడు ఉండాలి. మీరు ఎవరు స్మోకింగ్ చేయకూడదు అని నేను చెప్పాలనుకోండి, నేను స్మోకింగ్ చేయకూడదు. దట్స్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్. ఫోర్త్ థింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్. ఒక గొప్ప టీచర్ ఇన్స్పైర్ చేస్తారు. ఎలా ఇన్స్పైర్ చేస్తారు? ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ చూడండి, అబ్దుల్ కలాంని చూడండి. గొప్ప విజయాలు సాధించిన తర్వాత కూడా నేను మీలాంటి వాడిని అని చెప్తారు. ఆ పర్సనల్ ఈగోస్ తీసుకురారు, వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండి. ఇఫ్ యూ ఆర్ ఎ పూర్ టీచర్, ప్లీజ్ అట్లీస్ట్ బికమ్ యావరేజ్ టీచర్. అట్లీస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్. ఇఫ్ యూర్ యావరేజ్ టీచర్, ఎయిమ్ ఫర్ గుడ్ టీచర్. ఇఫ్ యూర్ ఎ గుడ్ టీచర్, ఎయిమ్ ఫర్ ఎక్సలెంట్ టీచర్. ద మూమెంట్ యూ చేంజ్ ఇట్, వరల్డ్ విల్ చేంజ్ అండి. సూపర్ కంప్లైంట్స్ వస్తుంటాయి ఇప్పుడు మనకి టీచర్స్, పిల్లలు వినట్లేదని. ఐ డోంట్ బిలీవ్ అండి. చెప్పేటప్పుడు మీ పిల్లాడు వినట్లేదు, మీరు ఇంటి దగ్గర కూర్చొని రాయించండి, ఇలా కంప్లైంట్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా ఇలాంటి కంప్లైంట్స్ వింటూ ఉంటాము. కానీ అది 100% టీచర్ బాధ్యత అండి. పేరెంట్ గా మన బాధ్యత ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ టైం టీచర్ దగ్గర స్పెండ్ చేస్తారు పిల్లలు. సరే, మరి ఫైనల్ గా మన వ్యూవర్స్ కోసం మీరు ఏం చెప్తారు? ఒక మంచి మాట. నేను చెప్పాల్సింది ఏంటంటే నిరంతర విద్యార్థిగా ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి, ప్రశ్నించడం ఆపకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నాను మీకు, ప్రపంచంలో జరిగిన ప్రతి ఆవిష్కరణ
ప్రతి ఆవిష్కరణ ప్రశ్న నుంచే పుట్టింది. ప్రశ్న ఎప్పుడైతే ఆగిందో ఆవిష్కరణలు ఆగిపోతాయి. మార్క్ జకర్బర్గ్ గురించి మాట్లాడుతున్నాం, ఫేస్బుక్. అరే మనం కూర్చొని నలుగురం మాట్లాడుకుంటున్నాం కదా, 1,00,000 మంది ఎట్లా మాట్లాడుకోవాలి అని ఒక ప్రశ్న ఫేస్బుక్ని పుట్టించింది కదా. మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది, అవతల ఎక్స్ప్రెషన్ చూడాలి, ఎలా? వీడియో కాల్స్ పెట్టాయి. సో ప్రతి ప్రశ్న ఒక అద్భుతమైన ఆవిష్కారానికి దారితీసింది. కాబట్టి మీరు కూడా ప్రశ్నలు అడుగుతూనే ఉండండి. మీరు ఎలాగ అడుగుతున్నారు, అందరూ ప్రశ్నలు అడగండి, చాలా బాగుంటుంది, లైఫ్ చాలా గొప్పగా ముందుకెళ్తుందని చెప్తాను. సార్, మరి వాళ్ళ మన ఎపిసోడ్లో ఇంత మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్ అండి. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.